హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మీషోలో నేను ఆర్డర్ పెట్టిన ప్లాంట్స్ అయితే డెలివర్ చేశారండి. 1 వీక్ బ్యాక్ నేను ఆర్డర్ పెట్టాను. అంటే అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే పెట్టానన్నమాట. ఇంట్లో కూడా మనకి మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను. ఇక్కడ ప్యాకింగ్ కూడా చూసారు కదా, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్యాక్ చేసి పంపించారండి వీళ్ళు. ఈ బాక్స్‌కి కూడా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టారు. అంటే ఆ ప్లాంట్స్ అవి మనకి ప్లేన్‌లో అది పంపించేటప్పుడు వాటికి ఎయిర్ అనేది కూడా తగులుతూ ఉండాలి. అప్పుడే హెల్తీగా ఉంటాయని చెప్పేసి చాలా జాగ్రత్తగా అలా పంపించారనమాట. ఇక్కడ నేను ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, లోపలంతా కూడా మనకి చాలా జాగ్రత్తగా ప్రతి ప్లాంట్ కూడా సెపరేట్ బాక్సెస్‌లో ఈ విధంగా అయితే పెట్టారు. నేను మొత్తం కూడా 4 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కాంబో లాగా తీసుకున్నాననమాట. నాకు 403 రూపీస్ అయితే పడ్డాయండి. అది కూడా ఆఫర్‌లో కాబట్టి అంత తక్కువ పడ్డాయి. అదే విడిగా మనం తీసుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది. ఇక ఇక్కడ మనకి ప్లాస్టిక్ పాట్స్ కూడా ఇచ్చారు వీళ్ళే. ఇక నేను తీసుకున్న ప్లాంట్స్ ఏమేంటి అంటే బ్యాంబూ ప్లాంట్ ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, జేడ్ ప్లాంట్ ఒకటి, దాంతోపాటు మనీ ప్లాంట్‌లో ఇంకొక టైప్ అనమాట. మనీ ప్లాంట్‌లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి. నా దగ్గర ఒక టైప్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ లీవ్స్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్‌లో డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి అది కూడా ఆర్డర్ పెట్టాను. దాని ప్లేస్‌లో వేరే ప్లాంట్ ఏదైనా వస్తుందేమో చూసాను కానీ కాంబోలో అయితే ఇంక మనీ ప్లాంట్ బదులు వేరే ప్లాంట్ అయితే లేదు. అందుకని చెప్పేసి ఇంక అదే తీసుకున్నాను. చూసారు కదా, మెత్తటి పౌడర్ లాంటిదైతే వేశారు. పాట్స్‌లో కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. స్నేక్ ప్లాంట్ కూడా ఇక్కడ చూడొచ్చు. లీవ్స్ చిన్నవే అయినా కూడా బాగా హెల్తీగా ఉంది. బ్యాంబో ప్లాంట్ అయితే చూసారు కదా ఎంత కేర్‌ఫుల్‌గా పెట్టిచ్చారో. కింద అయితే మనకి జెల్లీ బాల్స్ లాంటివి ఇచ్చారనమాట. అంటే బ్యాంబూ ప్లాంట్‌కి వాటర్ కంటెంట్ అనేది అవసరము. అందుకని జెప్పేసి ఇంకా తర్వాత బ్యాంబూ ప్లాంట్‌లో కొన్ని ఎక్సెస్ ఉన్నాయి కూడా తీసేసి చిన్న చిన్న పాట్స్‌లోకి సర్దేశాననమాట. ఒక్కొక్క పాట్‌లో ఒక 5, 6 స్టెమ్స్ అయితే పెట్టేశాను. ఇంక ఈ విధంగా ఒక పాట్ అయితే ఫ్రిడ్జ్ పైన పెట్టేశానండి. ఫోటోస్ పక్కన ఇలా ఉంటే మనకి చూడ్డానికైనా లుక్ వైజ్ బావుంటుంది, అట్రాక్టివ్‌గా ఉంటుంది అని జెప్పేసి ఈ విధంగా ఫోటోస్ దగ్గర ఒక పాట్ అయితే పెట్టేశాను. అలాగే ఇంకొక పాట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఇప్పుడైతే సైజ్ చిన్నగా ఉంది కానీ ఒక 1 మంత్ అట్లా టైం పడుతుందనమాట మనకి బాగా హైట్ రావాలి అంటే. లోపలైతే కొద్దిగా దానికి అటు ఇటు పడిపోకుండా సపోర్ట్‌గా కలర్ స్టోన్స్ అయితే వేశాను. కొన్ని రోజులకైతే బాగా హైట్ అయితే వస్తుందనమాట ఇది. ఇంకా దీంతో పాటు ఇంకా సోఫా పక్కన ఉన్న టీపాయ్ మీద స్నేక్ ప్లాంట్ అయితే పెట్టేశాను. ఇది కూడా బాగా హెల్తీగా ఉందండి. కొన్ని రోజులకి ఇంకా బాగా హైట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంబూ ప్లాంట్ వచ్చేసి ఇంతకుముందు చాలా డేస్ బ్యాక్, అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ నేను ఆర్డర్ పెట్టిన ప్లాంట్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, బాగా హైట్ అయితే వచ్చేసింది. ఇంక నేను దాన్ని ఒక పాట్‌లో అయితే పెట్టేశాను. దాని పక్కన గ్లాస్ కంటైనర్‌లో, గ్లాస్ బాటిల్‌లో మనీ ప్లాంట్ పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ లీవ్స్‌కి ఇక్కడున్న లీవ్స్‌కి డిఫరెన్స్. ఇక్కడ జేడ్ ప్లాంట్ పెట్టాను. అలాగే మనీ ప్లాంట్, దాంతో పాటు బ్యాంబో ప్లాంట్స్ కూడా పెట్టేశాను. చిన్న చిన్న పాట్స్‌లో పెట్టేసి ఈ ఆకుని అక్కడ ఉన్న మనీ ప్లాంట్ ఆకుని డిఫరెన్స్ చూడొచ్చు. ఇవేంటంటే మనకి గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. వీటన్నిటికి సంబంధించిన లింక్ నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు కొనుక్కోవాలనే ఇంట్రెస్ట్ గనుక ఉన్నట్లయితే ఒకసారి ఆ కోడ్‌ని మీషోలో టైప్ చేసి పర్చేస్ చేసుకోండి. అలాగే వీటికిచ్చే పాట్స్ అయితే కొద్దిగా చిన్న సైజులోనే ఉన్నాయి. ఇంకా నేనేం చేశానంటే బ్యాంబో ప్లాంట్స్ వరకి చిన్న పాట్స్‌లో ప్లేస్ చేసేసి మిగతావన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి పెద్ద పాట్స్‌లో షిఫ్ట్ చేశాను. ఎందుకంటే మనకి చెట్టు అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకేసారి మనం పెద్ద పాట్‌లో పెడితేనే బావుంటుందని చెప్పేసి ఇంక అలా చేశాననమాట. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిచ్చాలి. ఇదేంటంటే విండ్ చైమ్స్ అనమాట. మనకి గాలి అది వచ్చినప్పుడు మోగుతా ఉంటాయి. మనకు ఆ సౌండ్ కూడా భలే రిథమ్‌గా ఉంటుందనమాట. బావుంటుంది. నాకు కాస్ట్ అయితే 152 రూపీస్ పడిందండి. అది కూడా ఆఫర్‌లో వచ్చిందనమాట. దీనికి సంబంధించిన లింక్‌ను కూడా నేను కోడ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. బుక్ చేసేటప్పుడే కలర్ బాగా హైలైట్ అనిపిచ్చింది. వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్‌గా అలా వస్తుందా? లేకపోతే డిఫరెంట్‌గా వస్తుందా? అని చెప్పేసి కొద్దిగా డౌట్ పడ్డాను. కానీ ఆహ్, ఫైనల్‌గా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూసారు గదా, మొత్తం గూడా మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట మెటలు. ఒక బటర్‌ఫ్లైకి 3 బెల్స్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. సింపుల్‌గా మనం మెయిన్ డోర్ దగ్గర గానీ, లేకపోతే ఇంకెక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అంత అట్రాక్టివ్‌గా ఉంది. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉందండి. చూసారు గదా, రాయల్ బ్లూ కలరు. ఇందులో ఇంకా పికాకు, అలాగే ఔల్ షేపు అట్లా డిఫరెంట్ మోడల్స్ గూడా ఉన్నాయి. నాకైతే బటర్‌ఫ్లై మోడల్ నచ్చిందని జెప్పేసి ఇంకిదైతే తీసుకున్నాను. ఇప్పుడైతే కాస్ట్ కొద్దిగా పెరిగుండొచ్చండి. నేను తీసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ప్రైస్ అయితే తక్కువగానే ఉంది. ఇంక నేనైతే తీసుకువెళ్ళి దాన్ని మెయిన్ డోర్ పక్కన హ్యాంగ్ చేశాను.
ఇప్పటికి కూడా ఫ్యాన్ వేసినా కూడా ఆ సౌండ్‌కి కూడా ఇది ఆ గంటలవి మోగుతూ ఉన్నాయండి. భలే రిథమ్‌గా ఉందనమాట సౌండ్ అంతా కూడా. ప్లెజెంట్‌గా ఉంది. చూసారు గదా! ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉందండి. నా వీడియో మీకు నచ్చిందని జెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.